వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈ రోజు మనందరి ఫేవరెట్ అయిన కేఎఫ్సి చికెన్ ని ఇంట్లోనే ఇండియన్ స్టైల్లో చేసుకుందాం. దీనికోసం నేనైతే చికెన్ లెగ్స్ ని తీసుకున్నాను. ఈ లెగ్స్ అయితే స్కిన్ తోటి తీసుకోండి. సో వీటిని అయితే ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ మునిగేంతలాగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఈ ప్రాసెస్ ని చికెన్ వాష్ చేసిన తర్వాత చేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నాన్ వెజ్ లో ఉన్న నీస్ వాసన అయితే పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం. ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్ ని ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీంట్లో ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని 4 అవర్స్ రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకా జ్యూసీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 4 అవర్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ క్రిస్పీగా అవ్వడానికి ఒక లేయర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం బియ్యం పిండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని పీసెస్ ని ఈ విధంగా చేసుకోవాలి. పిండి అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా ఒక కోటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కేఎఫ్సి స్టైల్లోనే చాలా క్రిస్పీగా వస్తుంది. సో దీన్ని అయితే చేసుకొని ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకుందాం. సో ఇలా చూపించిన విధంగా అయితే ఫస్ట్ కోటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కోటింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 eggs ని యాడ్ చేసుకోవాలి. చికెన్ క్వాంటిటీ ఎక్కువ అంటే ఈ ఎగ్ బ్యాటర్ ని కూడా కొంచెం ఎక్కువనే తీసుకోండి. ఇలా నేను 2 eggs అయితే తీసుకున్నాను. దీన్ని అయితే మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకో లేయర్ కోటింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్. అలాగే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకొని ఈ మిక్చర్ని అయితే బాగా కలుపుకోవాలి. సో దీన్ని అయితే ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్లో వేసుకున్న తర్వాత ఇలా డ్రై పొడిలో అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నేనైతే అన్ని ముంచుకొని దీని మీద అయితే వేసుకుంటున్నాను. సో ఇలా చేసుకుంటే ఈ విధంగా ఈ సెకండ్ కోటింగ్ వేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అయితే చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటాయి. సో ఇలా ఈ విధంగా చూపించినట్లు చేసుకోవాలి. చికెన్ పీసెస్ ని ప్రెస్ చేయకుండా పొడి అంతా బాగా పట్టేలాగా ఈ కోటింగ్ అయితే చేసుకోవాలి. లేదంటే ఈ ఫ్రైడ్ చికెన్ అయితే బాగా రాదు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే ఒక 15 నిమిషాలు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి. లేదంటే బయట కోటింగ్ మాడిపోయి లోపల చికెన్ అయితే ఉడకదు. సో దీన్ని అయితే ఖచ్చితంగా 15 నిమిషాలు లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఇంకోటి వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లుగా చికెన్ పీసెస్ ని సాల్ట్ వాటర్ లో నానబెట్టుకోవాలి. అలాగే దీన్ని అయితే 4 అవర్స్ అయితే కంపల్సరీగా మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ క్రిస్పీగా అండ్ జ్యూసీగా ఉంటాయి. అలాగే మన ఛానల్లో చికెన్ కర్రీ, చికెన్ పకోడీ అండ్ చికెన్ మోమోస్ అయితే ఉన్నాయి. సో దాన్ని అయితే ఒకసారి చెక్ చేయండి. 15 మినిట్స్ అయిన తర్వాత మన కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. సో ఈ రెసిపీని అయితే మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.